యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి లైవ్లో వీక్షిస్తున్న దైవజనులకు అదే విధముగా దేవుని బిడ్డలకు యేసయ్య నామమున పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి కీర్తనలు పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం. ఆయన ఉన్నవాడు, అనువాడు, మాట్లాడేవాడు, అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు నిజంగా మన జీవితకాలం అంతా ఆయన స్తుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చలే. మనం కలిగి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఆపదలో అపాయాల్లో మనకు తోడై ఉన్నవాడు. అలాంటి దేవునికి మనం బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి లైవ్లో ఏకీపిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అందరూ కూడా నాతో కలిసి ఉత్సాహంగా ప్రభు సన్నిధిలో పాటలు పాడుతూ మరి ప్రభుని ఆరాధన చేద్దాం. ఆయనే ఉన్నవాడు, అనువాడు, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మహాకృప గలవాడు, రాజుల రాజు, కృపతోనే అంత కలిసి పాడుతాం. ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్, స్తోత్రం. అంత కలిసి పాడుతూ ప్రభునామాన్ని ఘనపరుచుకుందాం. మహాకృప గలవాడు, రాజుల రాజు, కృపతోనే దిగి వచ్చువాడు. మహాకృప గలవాడు, రాజుల రాజు, కృపతోనే దిగి వచ్చువాడు. రాజాననేలే రారాజు, ఆయనే యేసు రాజు. రాజాననేలే రారాజు, ఆయనే యేసు రాజు. మహాకృప గలవాడు, రాజుల రాజు, కృపతోనే దిగి వచ్చువాడు. కృంగిన నన్ను లేవనెత్తెను, చెదరిన నన్ను చేరదీసెను. కృంగిన నన్ను లేవనెత్తెను, చెదరిన నన్ను చేరదీసెను. సమభూమిపై నన్ను నిలిపి నిత్య స్వాస్థ్యమునకై సిద్ధపరచెను. సమభూమిపై నన్ను నిలిపి మునకై సిద్ధపరచెను. మహాకృప గలవాడు, రాజుల రాజు, కృపతోనే దిగి వచ్చువాడు. మహాకృప గలవాడు, రాజుల రాజు, కృపతోనే దిగి వచ్చువాడు. స్తోత్రం. ఆమేన్, స్తోత్రం. హల్లెలూయా. ఏ యోగ్యత లేని నాకు నీవు కృపలో శక్తిని
దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాటను పాడుకొని ప్రభు నామాన్ని మనం కనపరుచుకుందాం. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మరొక పాటను పాడుకొని మరి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. స్తోత్రం. శ్రమలన్నీ నాకు కలిగినా, ఎర్ర సముద్రము ఎదురైనను, నన్ను నడిపించే నా కాపరి యేసయ్యా, ఏనాడైనా నన్ను ఎడబాయవు. స్తోత్రం. నా మంచి కాపరి నీవే యేసయ్యా, ఏనాడైనా నన్ను ఎడబాయవు. నా మంచి కాపరి
కలిసి పాడుదాం. నా మంచి కాపరి ఆమె నీవే, ఏనాడైనా నన్ను నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా స్నేహము నీవయ్యా, నా బంధము నీవయ్యా, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా స్నేహము నీవయ్యా, నా బంధము నీవయ్యా, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నాకున్నవన్నీ నీవే యేసయ్యా, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియమైన బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే కృప దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. అలానే ప్రార్థనలో కొద్దిసేపు మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఉన్న పాటున అందరూ మోకరించి లేదా నిల్చొని ఉంటే అందరం కలిసి ప్రభు సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరూ స్తుతిద్దాం. అందరం స్తుతిద్దాం, అందరం స్తుతిద్దాం, అందరం స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం స్తుతిద్దాం, 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 స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. వాక్య భాగము మరి దేవుడు మనతో మాట్లాడినట్లుగా, వాక్యంలోంచి దేవుడు మనతో మాట్లాడినట్టుగా మరి సిస్టర్ వెన్నెల వారు వాక్య నిమిత్తం ప్రార్థిస్తారు. మనం ప్రార్థనలోకి పోయిద్దాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా యేసయ్యా, నీ నామానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో ప్రభువా అయ్యా లైవ్ ప్రారంభించే కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రములు యేసయ్యా. అయ్యా, లైవ్లో చూసిన నీ బిడ్డలందరితో మాట్లాడండి యేసయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, నీ బిడ్డలందరితో మాట్లాడి బలపరిచి దీవించమని యేసుక్రీస్తున్న యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. యేసయ్యా, 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 నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైన వర్తమానాన్ని ఈ పూట మనం విందాం. దేవుడు మన అందరితో మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైన ఒక వర్తమానాన్ని దేవుడు మనకి అందించబోతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మరి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఆయన చిన్నవాడైనప్పటికీ కూడా దేవుని ఎంతగానో స్తుతించేవాడు, దేవుని ఎంతగానో ఆరాధన చేసేవాడు. అతని ఆరాధన, అతని స్తుతి దేవుడు ఎంతగానో మెచ్చుకొని అతని స్థితిని మార్చివేశాడు. స్తోత్రం కలుగును గాక.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డ మీరు ఆలోచన చేయండి, దేవునికి మనము ఇష్టపూర్వకంగా మారిపోవాలి అంటే ఒకే ఒక్క ఫార్ములా, నీవు స్తుతి చేయుట మంచిది. స్తోత్రం కలుగునుగాక. మనము ఎంతగా ప్రభుని స్తుతిస్తామో, ప్రభుని ఎంతగా ఆరాధన చేస్తామో, ప్రభుని ఎంతగా మనం స్మరిస్తామో, దేవుడు మనకంత సమీపాన, మనకి ఎంతో బంధువుగా, స్నేహితుడిగా, మనతో, మన పరిచర్యలు, మన కుటుంబాల్లో ఆయన నడుస్తాడు, ఆయన ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. స్తుతుల మధ్యలో ఉండువాడు ఆయన. ఎక్కడ ఉంటాడు? స్తుతుల మధ్యలో ఉంటాడు. అక్కడక్కడ వెళ్ళేవాడు కాదు ఆయన. స్తుతుల మధ్యలో నివసించువాడు ఆయనే, నజరేయుడైన యేసు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యెహోషువ కాలంలో యెరికో యొక్క కోటగోడలను, వాటి పునాదులను సైతం కూడా బ్రద్దలైపోయేటట్లుగా చేసి శత్రు యొక్క విజయానికి, శత్రువుని గెలవటానికి మార్గముగా మారింది స్తుతి ఆరాధన. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. స్తుతి ఆరాధన ఎవరైతే చేస్తారో, ఎవరి ఇంటైతే స్తుతి ఉంటుందో వారింట్లో ఎవరున్నట్లు? యేసయ్యే ఉన్నట్లు. స్తోత్రం కలుగునుగాక. ఎవరున్నట్లు? యేసయ్యే ఉన్నట్లు. ఆమేన్ ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారు మన ఇంట్లో ఉండాలి అంటే, యేసయ్య మనలో ఉండాలి అంటే, యేసయ్య మనతో నడవాలంటే నీ నోట స్తుతి కీర్తన ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే భక్తుడైన దావీదు ఒక కీర్తన రాస్తారండి. ఆ కీర్తనలో ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనలు 146వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. దావీదు మహారాజు తన జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నాడు. అదేంటి అంటే, నేను యెహోవాను స్తుతిస్తాను, నా ప్రాణమా, అంటే అతని ప్రాణముతో అతను చెప్పుకుంటున్న మాట, నీవు యెహోవాను స్తుతించు. నా జీవిత కాలం అంతా నేను యెహోవాని గణపరుస్తాను, స్తుతిస్తాను. అది ఎందాక అంటే నా జీవిత కాలం అంతా అంట. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అంతటి గొప్ప మహారాజే తన జీవితంలో తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే స్తుతించుట. ఆమేన్. స్తుతి చేయుట మంచిది. స్తోత్రం కలుగునుగాక. ఎవరి ఇంటైతే స్తుతి ఉంటుందో, ఎవరి ఇంట్లో ఏ సంఘంలో స్తుతి ఆరాధన ఉంటుందో, ఆ ఇంటిలో, ఆ సంఘంలో ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్లే. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. 2-3 ఎవరైతే నా నామమున కూడి ఉంటారో నేను అక్కడ ఉంటానని ప్రభు చెప్పాడు. ఆయన చెప్పడం వరకే కాదు, కానీ ఆయన దిగి వచ్చి మన మధ్య నివాసం చేసేవాడు. ఆమేన్ హల్లెలూయా. ఒకసారంట ఒక ఇంట్లో ప్రార్థన జరగక చాలా కాలం అయిపోయిందట, చాలా రోజులు అయిపోయిందట. అయితే ఇంట్లో ఉన్న వారికి ఒకలాంటి టెన్షన్లు, ఒకలాంటి కలవరాలు, ఒకలాంటి భయము, ఆందోళన కలుగుతూ ఉందట. మరి ఇలా ఎందుకు అవుతుంది ఏంటి అని వారు పరీక్షించుకోలేకపోయారు. గుడ్డిగా వెళ్ళిపోతూ ఉన్నారు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. అయితే ఈలోపు వాళ్ళ పెద్ద కూతురికి ఏం జరిగిందంటే, ఒక అపాయం, ఒక ప్రమాదకరమైన ఒక యాక్సిడెంట్ జరగటం ద్వారా వాళ్ళు ఇంకా కృషించిపోయి మేము దేవుణ్ణి నమ్ముకున్నా కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది ఏంటి అని ఆలోచన చేస్తాం. హల్లెలూయా. అలా ఆలోచన చేస్తూ ఉంటే మొత్తానికి వాళ్ళు మందిరానికి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు.
అయితే ఒకానొక సందర్భంలో దైవ సేవకుడు పిలిచి, అమ్మా మీ ఇంటిలో స్తుతి కూడిక పెట్టాలి, స్తోత్రం కలుగును గాక. ఏం పెట్టాలండి? స్తుతి కూడిక, స్తుతి ఆరాధన కూడిక పెట్టాలి. వాక్య పరిచర్యకో లేకపోతే ఇంకే దానికో ఆ హంగుల ఆర్భాటాలు కంటే కూడా స్తుతి ఆరాధన జరగాలి, ఆ తర్వాత వాక్య పరిచర్య చేయాలి అని దైవ సేవకుడు చెప్తూ ఉంటే ఆమె అందంట, అయ్యా ఇప్పటికే మేము నష్టపోయామయ్యా, ఇప్పటికే మేము నష్టపోయినాం, ఏ విధంగా స్తుతి ఆరాధన పెట్టమంటారు చెప్పండి అని ఆ సేవకులను అడిగారట. అప్పుడు ఆ సేవకుడు దైవ ప్రేరేపణతో ఈ మాట అన్నాడట. ఏమన్నా తెలుసా అమ్మా, మీ ఇంట్లో పోరాటాలు వస్తున్నాయని, మీ ఇంట్లో చికాకులు జరుగుతుందని నిన్న రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు బయలుపరిచారు. మీరు ఇంతకుముందు మీ ఇంట్లో స్తుతి ఆరాధన ఉన్నది, చక్కగా పిల్లలందరూ కూర్చోబెట్టుకొని నీ భర్త నీవు కూర్చొని చాపేసుకొని మంచిగా ఆరాధన చేస్తూ ఉంటే, స్తుతి పాట పాడుతూ ఉంటే, వాక్య ధ్యానం చేస్తూ ఉంటే మహాగణుడైన దేవుడు మీ మధ్యకు వచ్చి, ఎవరు వచ్చారట? మహాగణుడైన దేవుడు మీ మధ్యకు వచ్చి మీ మధ్య ఆయన నివసించాడు. మీరు క్రమక్రమంగా ప్రార్థన మర్చిపోయారు, వాక్యము మర్చిపోయారు. మీ ఇంట్లో కూడిక పెట్టించుకునే వాళ్ళు ఎప్పుడు కూడిక పెట్టించుకోవట్లేదు. ఏమైపోయిందమ్మా మీ భక్తి అని దైవ సేవకులు హెచ్చరించిన తర్వాత వారి పొరపాటును వాళ్ళు త్వరగా గ్రహించి ఒకానొక దినమున స్తుతి కూడిక పెట్టారట. ఏం పెట్టారట? స్తుతి కూడిక. మరి సంఘానికి అందరికి చెప్పారంట, పలానా తారీఖున మా ఇంట్లో స్తుతి కూడిక ఉంది, మీరందరూ రావాలి అని. దాదాపుగా ఆ స్తుతి కూడికి ఆ రోజుకి 7 రోజులు గ్యాప్ ఉందండి. ఎన్ని రోజులు? 7 రోజులు గ్యాప్ ఉంది. మునుపు పొందిన శోధన కంటే వీరు ఎప్పుడైతే స్తుతి ఆరాధన జరిగించాలని నిశ్చయించుకున్నారో అది ఎవరు విన్నారు? దుష్టుడైన సాతానుగాడు విన్నాడు. ఎట్లా చేసైనా ప్రార్థన ఆపివేయాలని, ఎట్లా చేసైనా ప్రార్థన జరగకోకుండా చూడాలని వాడు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి రోజే వాళ్ళ భర్తకి జ్వరం వచ్చింది, తర్వాత వాళ్ళ ఆవిడికి వాళ్ళ పిల్లగాళ్ళకి భయంకరమైన స్థితిలో ఉన్న రక్త కణాలన్నీ పడిపోయాయి. అప్పుడు ఆ తల్లి నిశ్చయించుకుందంట, ఏమో తెలుసా, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మా ఇంట స్తుతి కూడిక జరగాలి, స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మేము యెహోవాను స్తుతించాలి, దేవాది దేవుని మేము కీర్తించాలి. దేవుని స్తుతి చేయుట బట్టి దేవాది దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు, మా మధ్యమైన ఉంటాడు అని ఆమె గ్రహించి ఏం చేసిందట? జ్వరాలు వచ్చిన, పోరాటాలు వచ్చిన, సాత్రంగాడు చికాకు లేపిన, భార్య భర్తల మధ్య గొడవలు వచ్చిన, ఏదొచ్చినా కూడా ఏమాత్రం చెక్కు చెదరని వారిగా 7వ తారీఖున స్తుతి ఆరాధన జరగాల్సిందే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ రోజు కూడా సౌండ్ సిస్టమ్ ఉంటుంది కండి. సౌండ్ సిస్టమ్ అంతా కూడా వర్షం బాగా వచ్చేసి సౌండ్ సిస్టమ్ అంతా తడిసిపోయిందట. అమ్మా ఏం తడిసిపోయింది? సౌండ్ సిస్టమ్ వరదలు బాగా వచ్చేసి ఆ కాలనీ అంతా నీళ్ళు అయిపోయింది. మోకాళ్ళ లోతుకు వచ్చేస్తా ఉంది నీళ్లు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాక స్తుతి ఆరాధన టైం వచ్చింది, 7వ తారీఖు వచ్చింది. దైవజనులు వెళ్ళాలన్నా వెహికల్ మీద ఇబ్బందే, విశ్వాసులు వెళ్ళాలన్నా ఇబ్బందే. ఇక ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ 7వ తారీఖు మాత్రం స్తుతి ఆరాధన జరగాల్సిందే. దేవుని బిడ్డలారా, ఆ పూట సౌండ్ సిస్టమ్ లేదు, ఆ పూట కరెంటు కూడా లేదు. ఆ రోజుల్లో ఉత్తి గాలి మనం ఊదితేనే గాలి దుమ్ము వస్తేనే కరెంట్లన్నీ కూడా స్తంభాలన్నీ పడిపోతాయి, చెట్లన్నీ పడిపోతాయి, అంత కరెంట్ వెళ్ళిపోతుంది. చూడండి, సాతానుగాడు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ కుటుంబానికి జ్వరం పెట్టేశాడా, బలహీనపరిచేశాడా, కరెంటు లేకుండా చేశాడా, సౌండ్ సిస్టమ్ లేకుండా చేశాడా, విశ్వాసులను ఆపాలని నీళ్ళంతా కాలనీలోకి చేశాడా. మళ్ళా అదే రోజున కొంతమంది ఇంట్లో ఉండకుండా ఊర్లకు పోయే ప్రేరేపణ తెలుసు. ఎందుకంటే ఒకవేళ ఆ ఇంట్లో స్తుతి ఆరాధన జరిగితే దేవుడు దిగొస్తాడు, సాతానుగాడు ఓడిపోతాడని సాతానుగాడికి తెలుసు.
దేవుడు దిగి వస్తే సాధారణకి అవకాశం ఉంటుందా? చీకటికి అధికారం ఉంటుందా? అధికారం కలిగిన దేవుడు నీ ఇంట రావాలి అంటే వాడు ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా నువ్వేం చేయాలో తెలుసా? నీవు నిశ్చయించుకున్న యెహోవాని స్తుతించుటనే తీర్మానాన్ని నీవు మరణము చేరువయ్యేంత వరకు కూడా నువ్వు ఆయన స్తుతించడం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ దైవజనులు నడుచుకుంటూ వచ్చారు, విశ్వాసులు కూడా వచ్చారు. కరెంటు లేదు, సౌండ్ సిస్టమ్ లేదు, ఏమీ లేదు. వారందరూ కలిసి ప్రభుని స్తుతించడం ప్రారంభించారట. ఆమేన్. అందరు కంఠస్వరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధి ఆ రాత్రికాల సమయంలో కరెంటు లేకపోయినా, సరిగ్గా సౌండ్ సిస్టమ్ లేకపోయినా, గాలి వీచకపోయినా, నీళ్ళల్లో తడుస్తున్నా, పట్టా లేకపోయినా, కుర్చీలు లేకపోయినా, ఒక పక్క తడుస్తూ ఒక పక్క చలికి ఆగుతూ అందరూ స్తుతిస్తూ ఏకస్వరంగా ప్రభుని స్తుతిస్తూ ఉంటే వారి మధ్య ఒక దివ్యమైన వెలుగు ప్రకాశించిందట. స్తోత్రం కలుగునగాక. ఆమేన్, ఆమేన్. ఒక దివ్యమైన వెలుగు ప్రకాశిస్తూ ఉంటే వారు ఆరాధన చేస్తూ ఉంటే సాతానుగాడు ఆ స్థలంలో ఉండిపోకుండా పారిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. నీ ఇంట్లో స్తుతి ఉండాలి. స్తుతి యాగము చేయవాడు, అర్పించేవాడు దేవుని కనపరుస్తాడు. స్తుతిలో బలం ఉంది, స్తుతిలో శక్తి ఉంది. దేవుడు స్తుతించు వారిని లేపాలని కోరుతా ఉన్నాడు. నీ సంఘంలో అయినా, నీ పరిచర్లో అయినా, నీ ఇంట్లో అయినా, నీ గ్రామాలలో అయినా, లేక నీ రాష్ట్ర దేశాలలో దేవునికి కావలసిన వారు ఎవరో తెలుసా? దేవుని స్తుతించేవారు. అమ్మా, శత్రువు యొక్క ఎరుకో యొక్క శత్రువు యొక్క ఆ రాజ్యములో వణుకుని పుట్టించగలవారు, స్తుతి చేయువారు కావాలి. God's want Joshua generation. Amen. హల్లెలూయా. దేవునికి కావాల్సింది ఎవరు? జాషువా జనరేషన్, యెహోషువ. గెట్ రెడీ. నువ్వు ఒక యెహోషువగా మారాలి. నువ్వు ఒక యెహోషువలాగా మారాలి. నీవు స్తుతి చేయటం ద్వారా శత్రువు యొక్క రాజ్యాలు కుప్పకూలిపోతున్నాయి. నువ్వు స్తుతి యాగం అర్పించడం ద్వారా చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగుని యేసు ప్రభువాన్ని చూడబోతున్నారు. నీవు స్తుతి చేయటం ద్వారా నీ దేశానికి, నీ రాష్ట్రానికి, నీ జిల్లాకి, నీ సంఘానికి, నీ పరిచర్కి దేవుడు దిగి రాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జీవితకాలం అంతా ప్రభుని స్తుతించాలి. The praising is very very excellent experience. ఆమేన్. స్తుతి చేయడం ఎంతో అద్భుతమైన అనుభూతి అండి, అద్భుతమైన అనుభూతి. అందుకే దావీదు గొర్రెలన్నిటినీ ఆడ తీసుకెళ్తాడు, పచ్చని పైర్లు కడిగి తీసుకెళ్ళి ఎత్తైన బండ మీద కూర్చోండి, సితార పట్టుకొని యెహోవా నా కాపరి అంటూ కొత్త కీర్తనలు రాస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తాడు. దావీదు ఎవ్వరు ఉండరు అరణ్యంలో. ఏమండి, మీరు ఆలోచన చేయండి, ఎవ్వరు చూడరండి. దావీదు అట్లా అక్కడ సితార పట్టుకొని వాయిస్తామంటే కొంతమంది అడవిలో వెళ్తున్న వారు కొంతమంది దావీదుని చూసి నవ్వేవాళ్ళట. దావీదుని చూసి నవ్వేవాళ్ళట. ఓ ఏంటి ఈ పిచ్చోడు అని. స్తోత్రం. అలా ఈ నిద్రపోతూ వాళ్ళు ఏంటి ఇట్ట తగిలారు. కొంతమంది సంఘాల్లో చూడండి, కొంతమంది సంఘాల్లో ప్రార్థన చేయటం నిద్రపోవటమే, వాక్యం చేయటం నిద్రపోవటమే, స్తుతి చేసిన సంఘం అంతా గంభీరంగా స్తుతిస్తూ ఉంటే కొంతమంది గంభీరంగా నిద్రపోతారు. ఆమేన్, హల్లెలూయా. సంఘం అంతా ఏమో రోషం కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారు, కొంతమంది పట్టు విడక నిద్రపోతారు. దేవుడు మాట శక్తి కలిగింది, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రదేవుని బిడ్డ, దావీదు ఆత్మలో ఆనందిస్తూ, ఆత్మలో సంతోషిస్తూ, దేవుని స్తుతిస్తూ మైమర్చిపోతూ ఉంటే కొంతమంది చూసి ఓ దావీదు ఏంటండి ఇలా ఉన్నాడు, పిచ్చోడైపోయాడండి అనుకోండి. ఒకవేళ నీ భక్తిని చూసి కూడా కొంతమంది నీ ఇంటి వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు ఒకవేళ నిన్ను పిచ్చోడని ముద్ర వేశారు. ఎప్పుడు ప్రార్థన 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 అంటదండి, ఎటు పోయిన ప్రార్థన ప్రార్థన అంటదండి, బైబిల్ బైబిల్ అంటదండి. అననివ్వండి, స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అననివ్వండి.
ఎందుకో తెలుసా? నువ్వు మనుషుల దృష్టిలో పిచ్చివాడు కావచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు స్తుతి చేయువాడవి. ఆమేన్. నీవు స్తుతి అర్పించు వాడవి. భారతదేశంలో దేవునికి స్తుతించే వారు ఉన్నారంటే అది నీవై ఉన్నావు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దావీదు స్తుతి చేయించినప్పుడట పరలోకమే సంతోషించింది, దేవదూతలందరూ చూడటమట. ఎంత అద్భుతకరుడు అండి, ఎంత అద్భుతకరుడు మన దేవుడు. ఏ రోజైనా ఆయన సన్నిధిలో కూర్చొని కళ్ళు మూసుకొని ఒక నూతనమైన గీతను, ఒక చక్కని పాటను పాడుతూ ఆరాధనకు యోగ్యుడవయ్యా, నువ్వు ఆది సంబూతుడవయ్యా, నీలాంటి వారు ఎవ్వరు లేరయ్యా అని ఏ రోజైనా మనస్ఫూర్తిగా నీ కన్నీళ్లతో నీ హృదయం అంతా కుమ్మరిస్తూ ఆయన ఎప్పుడైనా స్తుతించావా? దైవజనులేమో స్తుతించండి, స్తుతించండి, ఆరాధించండి, కేకలు వేయటం కాదు. వారు చెప్పి నిన్ను బలవంతం చేసి ఆరాధన చేయటం ఆరాధన కాదది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా నువ్వు స్తుతించాలి, అది నిజమైన ఆరాధన. ఆమేన్. ఆత్మలో పాడాలి, పై పెదవులతో కాదు. ఆమేన్. పై పెదవులతో నువ్వు ఆరాధన చేస్తే పైగానే ఉంటుంది ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. దావీదు పై పెదవులతో స్తుతించిన వాడు కాదు. యెహోషువ పై పెదవులతో స్తుతించిన వాడు కాదండి. దావీదు సితార వాయిస్తూ ఆ పాట పాడితే సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయేదట. ఎంత గొప్ప అభిషేకం అండి. ఆమేన్. హల్లెలూయా. ఒక సాధారణమైన వ్యక్తి, యవనస్తుడు, చిన్నవాడు వచ్చి సౌలు ముందు సితార వాయిస్తూ యెహోవా కీర్తన పాడుతుంటే సౌల్లో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. ఆమేన్. ఈరోజు ఇది ప్రవచనంగా తీసుకోండి దేవుని బిడ్డలారా. నీవు పాట పాడితే చాలు, ప్రజలలో, ఇంట్లో, దేశంలో, ఇక ఎక్కడెక్కడైతే ప్రజల్ని రక్తాన్ని పీలుస్తున్నాయో, కష్టపాలు చేసి కన్నీటికి ఈడ్చుకుని వెళ్తున్నాయో దురాత్మలు, నీ పాట విన్న వెంటనే ప్రజలను విడిచి వెళ్ళిపోబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. నీవు గొప్పగా ఏదో కోట్లు వేసుకొని సూట్లు వేసుకొని వెళ్ళి మైకు పట్టుకొని అరవాల్సిన అవసరం లేదు. నీవు పాట పాడగానే, ఆమేన్, పల్లవి పాడగానే, నీవు స్తుతియాగం చేయగానే నీ పక్కన వేవేల దూతలు నిలబడి నీవు ఎత్తుతున్న పాటకి వారు కోరస్గా నీవు పాడుతున్న పాటకి కలిపి పాడుతూ నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని మహిమను దిగేటట్లుగా నీ స్తుతి కీర్తన చేయునుగాక. ఆమేన్. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని నడిపిస్తాడు. కొద్దిగా సంఘాలలో కొంతమంది దైవజనులు కూడా ఏం చేస్తారు చేస్తా, నువ్వు పాడు అని అనకూడదు. మనం ఎందుకు అనాలి? హల్లెలూయా. నువ్వు పాడమ్మా, నువ్వు పాడు అయ్యా, నువ్వు పాడు అనకూడదు. ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్. ఆమేన్. కొన్ని సంఘాలలో దైవ సేవకులు బతిలాడి పాడమ్మా, స్తుతించమ్మా సేవకుడు మొత్తుకుంటే కానీ స్తుతించరు. మన మధ్య ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక సేవకుడు వాక్య పరిచయకి పిలిచినప్పుడు ఆరాధన చేయడానికి నాకు సమయం ఇచ్చారండి. ఆరాధన చేస్తూ ఉంటానంటే అక్కడ వాళ్ళు ఎలా ఆరాధన చేస్తున్నారో తెలుసా? అమ్మా అందరూ కలిసి కళ్ళు మూసుకొని ఆరాధన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి అమ్మా, చేతులు పైకెత్తండి అమ్మా అంటే మీరు చూడండి, ఇదో ఎట్లా ఎత్తుతున్నారు చేతులు, మీకు చూపిస్తాను చూడండి. ఎట్లా ఈ విధంగానే ఎట్లే చేతులు ఉంచుతారు, అంత పైకి లేవు వాళ్ళకి. స్తోత్రం కలుగును గాక. అమ్మ స్తుతించండి అమ్మ అంటే అనే ఆవులింతలు బిగ్గరగా చప్పట్లు కొట్టండి అమ్మంట. ఇదే ప్రభుని ఆరాధన చేసేవారు ఆర్భాటంతో చేయాలి, శక్తి కొలది చేయాలి. ఆమేన్. నీకు ఎంత బలం ఉందో అంత బలంతో చేయాలి. స్తోత్రం. నువ్వు ఎంత బలంగా ప్రార్థన చేస్తావో అంతగా నీ పైన బలమైన అభిషేకం దిగి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా,
హల్లెలూయా. నీ స్తుతి నీ స్థితిని మార్చబోతా ఉంది. నీ స్తుతి నీ పరిస్థితులు మార్చబోతా ఉంది. నీ స్తుతి నీ పరిచర్యను మార్చబోతా ఉంది. నీ స్తుతి ఆరాధన భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని రాబోతా ఉంది. నీ స్తుతి ఆరాధన దయ్యములు సైతము కూడా వణికేటట్టు చేయబోతా ఉంది. నీ స్తుతి అనేక ప్రజలను క్రీస్తు వైపు నడిపించేటట్టు చేయబోతా ఉంది. నీవు స్తుతి చేయబడిగా మారాలి. కొద్ది కొద్ది స్తుతి కాదు. దేవదూతలు అంటే పరలోకంలో 24 గంటలు. ఎన్ని గంటలు అమ్మా? 24 గంటలు. ఎన్ని గంటలు? 24 గంటలు నాన్ స్టాప్. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం ఆ మాట చూడగలుగుతాం. చూద్దాం. 3వ వచనం, 2వ వచనం. ఆయనకు పైగా చెరుబులు నిలిచి ఉండేది. ఒకనొకరికి 6 రెక్కల నుండి ప్రతి వాడు 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొని, రెండింటితో తమ కాళ్ళను కప్పుకొని, రెండింటితో ఎగురుచు వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి. ఆమేన్. హల్లెలూయా. వారి కంఠస్వరము వలన అంటండి గడప కమ్మములు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉన్నదట. అసలు ఊహించుకోండి, సరే ఊహించుకో. దేవదూతలేమో ఆ కెరూబులు చెరుబులు పరలోకంలో ఉన్నాయి. వారట వారికి ఉన్న 6 రెక్కలతోట ముఖాన్ని కప్పేసుకున్నారు. 2 ముఖాన్ని కప్పేసుకున్నారు. మరి 2 కాళ్ళని కప్పేసుకున్నారట. ఉన్న 2 రెక్కలతో ఎగురుతూ వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడిని కేకలు వేస్తాట. ఆ కేకల వల్ల పరలోకంలో ఉన్న పునాదులు సైతం కూడా వణికిపోతా ఉన్నాయట. అసలు ఆ ఊహ ఎంతో అద్భుతంగా ఉంది. పరలోక యొక్క గుమ్మంలో అసలు వణికిపోతా ఉన్నాయి. వారికున్న బలముతో, వారికున్న శక్తితో ప్రభుని ఆరాధిస్తారు. మనం కూడా ఏమైపోవాలా? మనకున్న బలముతో, మనకున్న ఆత్మ సత్యముతో మన ప్రభుని ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు స్తుతి చేస్తే ఎలా ఉండదు తెలుసా? సాయంత్రం గడి రాజ్యాలు వణుకు పట్టాలి. ఆమేన్. దద్దరిల్లిపోవాలి. రాజ్యములో, దేవుని రాజ్యంలో ఇక్కడ ఏదో భారతదేశ భూమి మీద ఏదో జరుగుతుందని దేవదూతలు ఆశ్చర్యపోయి దిగి రావాలి. అవును తెలుసా? పరలోకంలో కంటే కూడా నీతో కలిసి ఆరాధన చేస్తే ఇంకా ఎంతో అద్భుతంగా ఉందని దేవదూతలు కూడా సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మనం నిశ్చయముగా దేవుని మహిమతో నింపబడబోతున్నా. 2023లో ఒకవేళ నీవు దేవుని స్తుతించలేక అనేకమైన శ్రమలతో, అనేక అప్పులతో, అనేకమైన నింద, అనేకమైన శోధల మధ్యగా ప్రయాణించావు. నీ పరిచర్లో ఒకవేళ ఫలితం లేదేమో, ఉపయోగం లేకుండా ఉన్నావేమో అనే ఆలోచనలు నీలోకి వస్తున్నాయి. నీ సేవకు వచ్చాను, ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను, నా సేవ అంతా వృధా అయిపోయిందని ఒకవేళ 2023 దాకా నువ్వు ఆలోచిస్తూ నీ సేవలు నువ్వు వెనుకడుగేస్తున్నావేమో. కానీ నీకు శుభవార్త ఏంటో తెలుసా? ఈ 2024లో నీవు కోల్పోయినవన్నీ నా ప్రభు నీకు మరలా ఇవ్వబోతున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే అవమానపరచబడ్డావు, ఎక్కడైతే నిందించబడ్డావు, ఎక్కడైతే స్తుతి మరిచి నీ స్థితిని మార్చలేని ఆయా లోక సంబంధమైన వాటి వైపు చూసి ప్రయాణం చేశావు, దేవుడు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఆమేన్. దావీదు చిరకాలము, జీవితకాలము అంతా నిన్ను స్తుతిస్తానయ్యా అని తీర్మానం తీసుకున్నట్లుగా ఈ రోజుగా నువ్వు తీర్మానం తీసుకుంటే నీ పరిచర్యను దేవుడు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. ఆమేన్. యు ఆర్ బీ నాట్ సేమ్ అగైన్. నువ్వు మరలా నీ స్థితి పూర్వ స్థితిలోకి నువ్వు వెళ్ళవు. నీవు ఒక నూతనమైన వ్యక్తిగా బయలుకు వెళ్ళబోతున్నావు.
ఆమె నువ్వు అనుకుండొచ్చు, ఈ ఊర్లో పరిచయం చేస్తున్నాను, ఈ పరిచయం ఇక్కడ చేయటం వల్ల నాకు ఉపయోగం లేదనుకుంటున్నావేమో, మనుషులను గుర్తించట్లేదు, ఇక ఇంతేలే నా పరిచయం అనుకుంటున్నాము. లేదు లేదు లేదు, దేవుడిని నీకు ఈ స్థలానికి పంపించినందుకు తెలుసా, నీ ద్వారా ఆదిమ సంఘ బలమైన పరిచర్య ఉజ్జీవాన్ని నీ గ్రామంలో నువ్వు పరిచర్య చేస్తున్న ఆ గ్రామంలో లేపటానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్న సాధన. సేవకులారా, ఈ మాట వింటున్న సేవకులారా, మీ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండబోతుంది. మీ పిల్లలు ప్రవక్తలుగా మారబోతున్నారు. ఆమేన్. నీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ సంతటి వారిని దేవుడు ప్రవక్తలుగా ఎన్నుకోబోతున్నాడు. వచ్చే నెక్స్ట్ జనరేషన్ ఇస్ ద ప్రొఫెటిక్ జనరేషన్. ఆమేన్. హల్లెలూయా. ఏ జనరేషన్ అండి? ప్రొఫెటిక్ జనరేషన్ ఇస్ కమింగ్. హల్లెలూయా. 2024లో మనం ఎదురు చూసేది, 2025లో మనం ఎదురు చూసేది ఏంటో తెలుసా? తుఫానులో, నష్టాలు, బాధ, ఆవేదన కాదు. 2025లో మనం చూడబోతుంది ప్రాఫిటిక్ జనరేషన్. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్తల తరాన్ని మనం చూడబోతున్నాం. మందసమును మోసే యాజకులను మనం చూడబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు బలముగా కలుగుతున్నాడండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎలా తెలుసా? నీవు స్తుతి చేయటం ద్వారా. స్తుతి చేయటం నువ్వు నేర్చుకో, నీ పిల్లలకి నేర్పించు. సాతాను గాడికి భయం అండి స్తుతి అంటే. ఆమేన్. హల్లెలూయా. మా సంఘాలకి నేను అదే చెప్తాను, స్తుతి చేయడం నేర్చుకో. పని చేస్తూ స్తుతించవచ్చు, ప్రయాణిస్తూ స్తుతి చేయొచ్చు, ఎటు వెళ్ళినా కూడా నువ్వు స్తుతి చేయి. ఈ స్థితిని ప్రభు మార్చబోతున్నాడు. ఆమె శత్రుగాడు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా, శత్రు నీకంటే బలవంతుడు కావచ్చు, వాడు నీ కుటుంబంలో ఒక సాతాను గడు వాడు రాజ్యాన్ని కట్టుకోవచ్చు, వాడు బలమైన కోట కట్టొచ్చు, కానీ వాటిని కోల్చగలిగిన బలవంతుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు వెనక్కి పడటం దేవుని చిత్తం కాదు, లాస్ అయిపోవడం దేవుని చిత్తం కాదు. ప్రభు నేను ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వు ప్రారంభంలో మంచి భక్తి చేసావు, ప్రారంభంలో నిత్యము స్తుతిస్తానయ్యా, బైబిల్ చదువుతానయ్యా, పాటలు పాడుతానయ్యా, నీకోసం బతుకుతానయ్యా అని ఎన్ని గొప్ప 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 తీర్మానం తీసుకుని పడిపోయావా? ప్రార్థన బలిపీఠం పడిపోయిందా? సాత్రంగా నిన్ను మభ్యపరిచి ఎట్టి పరిస్థితికి వెళ్ళకు, దేవుని వైపు చూడకుండా నిన్ను తిప్పేస్తున్నాడేమో. ఈరోజు మేలుకో, లేమో, దేవుని మహిమ నీ మీద ఉదయించబోతావు. ఆమేన్. నీవు కానీ లేసావా దేవుని కోసం, నిన్ను బట్టి ఒక ప్రాఫిటిక్ జనరేషన్ ప్రభు లేపుకొని పోతున్నాడు. భారతదేశంలో ప్రవక్తలు ఉన్నారని ప్రపంచ సైతం కూడా తెలుసుకొనబోతా ఉంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు తీసుకొని రాబోతున్నాడు. నువ్వు ఒక స్తుతి చేయవాడిగానే మారటమే కాదు, కానీ నిన్ను బట్టి అనేకులు నేర్చుకోవాలి. నువ్వు ప్రార్థన చేయవాడు అని నీవు డబ్బ కొట్టుకోవడం కాదు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు ప్రకటించుకోకపోయినా నిన్ను చూచి అనేకులు సరిచేయబడుదురుగాక. నీలాంటి ప్రార్థన మాకు ఉంటే బాగుండని ప్రజలు చెప్పుదురుగాక, ఆ ప్రకారం జీవించుదురుగాక, నువ్వే అనేకులకు ఒక ఇన్స్పిరేషన్ అవుదువుగాక. ఆమేన్. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సేవకుడా, తప్పిపోయావేమో, దేవుని నుండి దూరం అయిపోయినావు. యవనస్తుడా, పాపంలో పడిపోయావా? ఇంకా నా జీవితంలో ఏం లేదని ఆలోచనల మధ్య నలిగిపోతున్నావా? భయపడద్దు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ ద్వారా ప్రాఫిటిక్ జనరేషన్ దేవుడు లేపుకొనబోతున్నాడు. నీ ద్వారా ఏదో భూమి మీద జరగబోతా ఉంది. సాతాను గాడు గొప్ప కూలిపోతున్నాడు. సాతాను గాడికి ఇక విజయాలు లేవు. ఎందుకు తెలుసా? నీవు ఒక ప్రార్థన పరుడుగా ప్రభు లేపబోతున్నాడు. స్తుతి చేయవాడిగా ప్రభుని లేపబోతున్నాడు. అనేకులు నడిపించే ఒక బలమైన ప్రవక్తగా దేవుడు నిన్ను లేపబోతున్నాడు. దిస్ ఇస్ ద వెరీ వెరీ హైలీ కాలింగ్ అపాన్ యు. ఇది ఒక బలమైన పిలుపు దేవునికి ఇస్తున్నాడు. You is a supernatural anointing a person. నువ్వు సాధారణ వ్యక్తి కాదమ్మా, సేవకురాలా. మీరు ఈ మాటను రాసి పెట్టుకోండి. మీరు అనుకుండవచ్చు సంఘంలో పరిచయం నా పాత్ర ఏం లేదనుకుంటున్నారు, కానీ సేవకులు ఎంత ముఖ్యమో సంఘానికి, సేవకురాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఆమేన్. ఒకవేళ అనుకుండవచ్చు నాకు విలువ లేదనుకుంటున్నామేమో దైవజనురాలా, కానీ దేవుడు నేను ఒక బలమైన పాత్రగా నిలబెట్టబోతున్నాడు. మండించు దానిగా నేను మార్చబోతున్నారు. ఆత్మీయ ఎండిపోయిన ఎముకల లోయలోకి ప్రభు నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో ప్రభు నిన్ను తిప్పబోతున్నాడు. ఎక్కువ దైవజనులే వాడబడుతున్నాను అనుకుంటున్నారు, కానీ
దైవజనుల ఇది బలంగా రాసి పెట్టుకుని ప్రార్థన చేయండి. దైవజనులకి ఎలా అయితే కాలింగ్స్ వస్తున్నాయో అంతకు మించిన కాలింగ్స్, అంతకు మించిన బలమైన కాలింగ్స్ ఇక మీదట ఎలా రాబోతుందో తెలుసా? అయ్యగారు కంటే కూడా అమ్మగారు వచ్చి వాక్య పరిచర్య మా సంఘంలో చెయ్యాలి అనే దైవజనులు మీ డేట్స్ తీసుకోబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అనుకుండవచ్చు దైవజనులే వాడబడాలనుకోవడం లేదు. దైవ సేవకురాళ్ళకి ఈ మాట చెప్తున్నాను, మీ ద్వారా బలమైన ఉజ్జీవాన్ని ప్రభు లేపుకొనబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఖాళీగా ఉండడం ప్రభు చిత్తం కాదు. మీ దైవజనుడు ఒక ప్రాంతానికి వెళ్తే మీరు ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి. ఆయన 3 చూసుకుంటే మీరు 6 చూసుకోవాలి. ఆయన 6 చూసుకుంటే మీరు 12 చూసుకోవాలి. ఆమేన్. 12 సంఘాలు మీరు చూసుకోవాలి. మీ సేవకుడు 6 సంఘాలు చూసుకుంటే మీరు 12 సంఘాలు చూసుకోవాలి. ఆమేన్. ఒకవేళ మీ సేవకుడు 12 గ్రామాలు చూసుకుంటే మీరు 24 గ్రామాలు చూసుకోవాలి. అలాంటి బలమైన ఉజ్జీవాన్ని ప్రభు తీసుకుని రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు స్తుతి చేయటం మంచిది. రైజ్ అప్ టు ప్రైజ్ ద గాడ్. మీ సంఘాలకు నేర్పించండి, మీ పరిచర్లకు నేర్పించండి, మీ యవనస్తులకు నేర్పించండి, మీతో ఉన్న వారి అందరికీ నేర్పించండి. స్తుతి చేయటం మంచిది, స్తుతి చేయటం మంచిది, స్తుతి చేయటం మంచిది. అందరు కళ్ళు మూసుకుందా, ప్రార్థన చేసుకుందా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. షాపారా కల్లారాబాష్. స్తుతి పాడుటకే బ్రతికించినా జీవ ప్రదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చి నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, యేసయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవ ప్రదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై అందరూ కలిసి పాడదాం. ఆమేన్. జీవిత కాలమంతా ఆహారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి స్తుతి పాడుటకే బ్రతికించిన జీవ ప్రదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించి, అవునయ్యా, ఆయనను పోషిస్తున్నాడు, ఆయనను నడిపించబోతున్నాడు. యేసయ్యా, భయము తొలగించినావు, ప్రాకారములను కాచినావు. జనులలో నీ
కలిసి పాడండి. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవప్రదా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా జీవనాధారము, నీ వాక్యమే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా. అందరూ కలిసి పాడదాం. నా యేసయ్యా, ఆనందించండి. నా స్తుతి, నీ దుఃఖము ఆవేదన ప్రభు తొలగించబోతున్నాడు. సాధనగాడు పారిపోతున్నాడు. ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, జయ గీతమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడనా. జయ ఈ జయ గీతం పాడుతూ ఉంటే సాతానుగాడి రాజ్యాలు మీ పరిచయాలు మీ కుటుంబంలో నాశనము కాబోతున్నాయి. సాతానుగాడికి అపజయం. ఆమేన్. జయ గీతమే పాడనా, స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడనా, జయ గీతమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతి గీతమే పాడనా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ ప్రతి నోట యేసు అనే మాట. యేసయ్యా, 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 యేసయ్యా. స్తుతి మహిమ
నీకేనయ్యా. జయ గీతమే పాడనా, జయ గీతమే పాడనా. పరిశుద్ధుడా, ఎవరి నోటైతే స్తుతి కీర్తన వినపడిందో, ఎవరైతే ఈ లైవ్లో నాయన ఏకీభవించారు, వారందరిలో శత్రు రాజ్యాలు కూలిపోనుగాక. శత్రు యొక్క రాజ్యాలు కుప్పకూలిపోనుగాక. సమాధానం కలుగునుగాక. అయ్యా, దైవజనులు సంఘమంతా ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు, ఆ ఇంట స్తుతి లేనప్పుడు ఎన్నో పోరాటాలు వచ్చాయి. దైవజనులు ఆయన వెళ్ళి అయ్యా సంఘం వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ ఇంటిలో ఒక గొప్ప దివ్యమైన వెలుగు ప్రకాశించింది. అయ్యా, ఈ రోజుల్లో ప్రభా, ఎవరి ఇంట్లో అయితే చీకటి ప్రభావం పనిచేస్తూ ఉందో, యేసు నామంలో నీ మహిమ ఉదయించునుగాక. నీవు ఉన్నావని ప్రజలు గుర్తిరుగుదురుగాక. ఎవరైతే ప్రార్థన బలిపీఠమును నాయన అయ్యా కూల్పి వేసుకున్నారు, బలహీనతలు పడిపోయారు, వాళ్ళందరినీ మీరు లేపండి, దీవించి బలపరిచి అభిషేకించి వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి బిడ్డలారా, ఈ లైవ్ ద్వారా ఎంతమంది మేలు పొందుతున్నారు? మీతో ప్రభు మాట్లాడి ఉంటే కింద కనబడుతున్న మా నెంబర్కి వాట్సాప్లో ఒక మెసేజ్ కానీ లేక కింద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మరి మీ సాక్ష్యాన్ని తెలియచేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, రక్త సంబంధులకు, ఆత్మీయులకు, దైవజనులకు ఈ లైవ్ని మీరు పరిచయం చేయండి. సదాకాలం దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.